తప్పులకు తావివ్వొద్దట. ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, తప్పులకు అస్సలే తావివ్వొద్దు. ఏమంటున్నాడు? సర్వేయర్లకు లైసెన్సుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే మొన్న సర్వేయర్ల కింద అపాయింట్ అయ్యారో వాళ్ళకి లెటర్లు ఇచ్చినట్టుండు, పత్రాలు, అపాయింటెడ్ లెటర్స్. మీరు ఎక్కడా కూడా తప్పులకు తావివ్వద్దు అంటుండు. తప్పులు చేసేదేవాడు, చేయించేదేవాడు? రాజకీయ నాయకులు, ప్రభుత్వంలో ఉన్న నాయకులు. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా దర్జాగా కూర్చొని తప్పులు చేయిస్తున్నారు. మొన్న డిప్యూటీ కలెక్టర్ల కింద, స్పెషల్ ఆఫీసర్ల కింద ప్రమోట్ చేసినారు 13 మందిని. ఒక వార్త చేసినాం మొన్న మేము. ఆ 13 మందిలో 9 మంది మీద విజిలెన్స్ ఎంక్వైరీలు ఉన్నాయి, ఏసీబీ ఎంక్వైరీలు ఉన్నాయి. మరి అట్లాంటి చంద్రకళ లాంటి వాళ్ళకి, లేకపోతే వంశీమోహన్ లాంటి వాళ్ళకి, ఇంకోరికి సంతకాలు ఫోర్జరీ చేస్తే చూసి చూడనట్టు వదిలేసిన వాళ్ళకి మీరు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించారు రేవంత్ రెడ్డి గారు. మొన్ననే ఈ పక్కనే ఉన్నాడు కదా, నవ్వుతున్నాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆయన ఆధ్వర్యంలోనే జరిగింది కదా, అది జీవో వచ్చింది కదా మొన్న, గవర్నమెంట్ ఇచ్చిన జీవో. ఇప్పుడు మీరు సర్వేయర్లకు చెప్తున్నారు తప్పులకు తావివ్వద్దని. అసలు ఆ సర్వేయర్లతో తప్పుడు పనులు చేయించేది ఎవరు? రాజకీయ పార్టీలు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. వెరీ సింపుల్ కదా. ఇక్కడ ఇదేమో రాకెట్ సైన్స్ కూడా ఏం కాదు. ఏకంగా తెలంగాణ వచ్చిన తర్వాత దౌర్భాగ్యం ఏంటంటే సంతకాలు కూడా ఫోర్జరీ చేసి మొత్తం ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసిరు. ఆధార్ కార్డుల ముఠా ఉన్న తెలంగాణలో, అంటే ఆధార్ కార్డు లేకపోయినా ఆధార్ కార్డు తయారు చేస్తారు. ఇంకా భయంకరం ఎట్లుంటుందంటే మనిషి చచ్చిపోతాడు, మనిషి ఎప్పుడో చచ్చిపోతాడు, వాడు మాకు భూములు రాసిచ్చిండని చెప్పి ఫేక్ వీల్ డీడ్లు రాసుకొని వీళ్ళే మొత్తం ఎకరాలకు ఎకరాలు కొట్టేస్తారు. స్వాతంత్ర సమరయోధుల భూములు, ఎక్కడో దేశం కోసం పోరాడుతున్న ఆర్మీ జవాన్ల భూములు, ఎక్కడ చూడు కబ్జాలు. ఈ కబ్జాలన్నీ ఆ తప్పుడు సర్వే రిపోర్ట్లు ఇచ్చి ఎవరు చేయిస్తారు? గవర్నమెంట్ చేయిస్తాయి. మనం ఎన్నో వాస్తవాలను బయటికి తీసినాం కదా. చెరువుల యొక్క మ్యాప్లే మార్చిపడేసారు మనం మేధావులు, మహానుభావులు. మరి ఇప్పుడు అదే సర్వేయర్లకు పోయి క్లాస్ బిక్తే ఎట్లా? మారాల్సింది తప్పులకు తావిచ్చేది సర్వేయర్లు కాదు, తప్పులకు తావిచ్చేది నాయకులు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. మీరు అదే చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అదే చేసిరు, మీరు అదే చేస్తున్నారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి కంకణం కట్టుకున్నాం. ఎక్కడ భూ సమస్యల శాశ్వత పరిష్కారం అంటే 27 ఎకరాల భూమి వంశీరామ్ బిల్డర్స్కి అప్పచెప్పడమా? గవర్నమెంట్ ల్యాండ్ చెరువుని రేవంత్ రెడ్డి గారు ఆన్సర్ చేయాలా? మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 4 హైకోర్టులో పిల్లేసి, జడ్చర్ల ఎమ్మెల్యే గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఈ భూమిలో ఎవరు కూడా ఏమీ కొనొద్దు, కొన్న తర్వాత ఆగం కావద్దు అని గాంధీభవన్లో ప్రెస్ మీట్ పెడితే మీరేమో పర్మిషన్లు ఇచ్చేసిరు వానికి. మరి ఇప్పుడు భూ సమస్యల శాశ్వత పరిష్కారం అంటే ఏంది? దొంగల భూములు కట్టబెట్టడమా? అక్కడ చెరువు ఉన్నది గ్యారంటీ, తాడి చెట్లు కొట్టేసిండు వాడు, గవర్నమెంట్ భూమిని కబ్జా పెట్టిండు. సర్వే నెంబర్ 27 ఖాజాగూడ. వెస్టర్న్ కన్స్ట్రక్షన్స్ రంజిత్ రెడ్డి 27 ఎకరాల టీజీఐసి ల్యాండు గవర్నమెంట్ మీదే ఉన్నది, దర్జాగా అమ్ముతున్నాడు, వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు, ఖజానా నిండుతున్నది. ఇందులో మీ పాత్ర లేదా? రంజిత్ రెడ్డి దాంట్లో మీ పాత్ర లేదా? వర్టెక్స్ వాడు 340 ఎకరాల్లో వెంచర్ వేసిండు, ఎయిర్పోర్ట్ భూములు లేపేసిండు, 2 చెరువులు లేపేస్తున్నాడు, ప్రైవేట్ వాళ్ళ భూములు లేపేసి రోడ్లు వేసిండు. ఇందులో మీ పాత్ర లేదా? 340 ఎకరాల్లో మరి వానికి ఎట్లా రాసిచ్చి దాని మీద ఇంతవరకు మీరు తీసుకునే యాక్షన్ ఏంది? అక్కడ మళ్ళీ చెరువు విషయంలో కింద ఉన్న ఆఫీసర్ పైన ఉన్నోడి సంతకాన్ని, ఇరిగేషన్ ఆఫీసర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిందని హైడ్రా ఆఫీసర్ చెప్తున్నాడు. మరి ఏం యాక్షన్ తీసుకున్నారు? కంకణం కట్టుకున్నాడు. దేనికి కంకణం కట్టుకున్నారు? కబ్జాలు ఇంకా పెంచడానికి కంకణం కట్టుకున్నారా? ఇవి ఎగ్జాంపుల్స్ నేను చెప్తున్నాయి. వాసవి విజయ్ కుమార్ అంటోడు మొత్తం వాడ కోమటికొండ చెరువుని, ఈడ మైసమ్మ చెరువుని మొత్తం విలేజ్ మ్యాప్లనే మార్చి పడేసిండు. యాక్షన్ ఏది? యాక్షన్ లేకపోగా, కనీసం కన్స్ట్రక్షన్స్ యొక్క నిర్మాణాలు ఆగకపోగా దర్జాగా నడుస్తున్నాయి. మరి ఎక్కడ కంకణం కట్టుకున్నారో మాకు తెలియాలి కదా. ఎక్కడ కంకణం కట్టుకున్నారో తెలియాలి కదా. ఇంత ఘోరంగా మీరు వ్యవహారాలు నడిపిస్తూ మేము ఏదో చేయబోతున్నాం, చాలా అద్భుతాలు తయారు చేసినాం, అసలు ధరణి మొత్తం తీసేసినాం, బంగాళాఖాతంలో నెట్టేసినాం. ఇప్పుడు ధరణి తీసేసిన అంటున్నారు కదా. ధరణిలో ప్రైవసీ అనే ఒక ఆప్షన్ ఉంది. అంటే నేను ఒక భూమి కొన్నాను అనుకోండి, నా భూమి వేరే వాళ్ళు ఎవరూ చూడకుండా నేను ప్రైవసీలో పెట్టుకోవచ్చు. కనబడదు మీకు. ఎందుకు కనబడదు? నువ్వు లీగల్గా ఉంటే అందరికి కనబడాలి కదా. వీళ్ళు ఏమన్నారంటే ఇట్లాంటి అన్నింటిని కూడా మేము తొలగిస్తామన్నారు. ఈనాటికి కూడా భూభారతిలో ఆ ప్రైవసీ అనే ఆప్షన్ అట్లనే కొనసాగిస్తున్నారు. ఏంది మీరు చేసింది? అధికారులు దొంగలే కొంతమంది,
వాళ్ళు కూడా దొంగలు తయారయ్యారు. ఇప్పుడు చాలామంది అధికారులు ఇప్పుడు చెప్పిన డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోట్ అయిన వాళ్ళు 9 మంది మీద విజిలెన్స్ ఎంక్వైరీలు ఉన్నాయి, ఏసీబీ ఎంక్వైరీలు ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది, ఒక అమయ్ కుమార్, ఒక నవీన్ మిట్టల్ ఎక్కడున్నారు వీళ్ళంతా? ఇప్పుడు మీ గవర్నమెంట్లోనే ఉన్నారు కదా. ఒక అరవింద్ కుమార్, ఒక సోమేష్ కుమార్, మొన్న 26 మంది ఐఏఎస్ ఐపీఎస్లే భూదాన్ భూములు కబ్జా పెట్టిరని తెలిసిన తర్వాత ఎక్కడుంది వ్యవస్థ? గత ప్రభుత్వంలో దోచుకోవాలనుకున్న వారికి బుద్ధి చెప్పారన్న ముఖ్యమంత్రి. రెవెన్యూ వ్యవస్థకు మంచి పేరు తీసుకురండి పొంగులేటి. హే ఈ అమ్మ ఏం మాట్లాడతారా బాబు? అసలు దొంగలంతా మీరే, దొంగలంతా మీరే. మేము చెప్పామా ఏడేడికి ఫైల్ పోతున్నాయి, ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు అన్నది? అపోజిషన్ లీడర్లతో కలిసి ఈ దందా చేస్తున్నారు వీళ్ళు. మీకు ఇంకా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏదైనా ఫైల్ తీసుకపోతే పని అయితే లేదట, బీఆర్ఎస్ వాళ్ళ దగ్గరకు అవుతుందట. ఎందుకు అవుతుంది? వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. వీళ్ళు ఫైల్ మూవ్ చేయాల్సిన వాళ్ళకి కావాల్సింది డబ్బులు, కాబట్టి డబ్బులు ఉన్నది పని చేస్తుంది. ఎవరిది పని అవుతుంది? బీఆర్ఎస్ వాళ్ళది అవుతుంది. ఎక్కడెక్కడ లైన్లు కట్టి ఏ ఇళ్ళకి పోతారో చెప్పాలనా? కొంచెం సమయం ఉంది, చెప్తాను. దానికి కూడా ఫోటోలు వీడియోలతో సహా చెప్తాను, చూపిస్తాం భవిష్యత్తులో రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఎవిడెన్స్ ఉండాలి కదా. ఎవరి ఇళ్ళ దగ్గరికి పోయి ఏ డాక్యుమెంట్ని తీసుకుపోయి ఎక్కడ పని చేయించుకుంటున్నారో మళ్ళీ ఏమనంటేనేమో మేము రాజకీయాల్లోకి రావు, మేము ఎక్కడ ఏం లేదు. కానీ వేల కోట్ల రూపాయల బిజినెస్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు మీరంతా. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి తీసుకున్నదే భూముల కోసం. భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని, అందులో భాగంగానే లైసెన్స్డ్ సర్వేయర్ల వ్యవస్థను తీసుకొచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భూమి కొలతలు, భూ దస్త్రాల నిర్వహణల శాఖ పరిధిలో కొత్తగా నియమించిన లైసెన్స్డ్ సర్వేయర్లకు ఆదివారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఆయన లైసెన్సులు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. దేశంలోనే ఏ రాష్ట్రానికి లేని గొప్ప చరిత్ర తెలంగాణకున్నది. రాజులు రాజ్యాల కోసం యుద్ధాలు చేసింది భూమిపైన ఆధిపత్యానికి. ఆనాడు జల్ జమీన్ జంగిల్ నినాదంతో కొమరం భీం పోరాడింది భూమి కోసమే. తెలంగాణ సాయుధ పోరాటంలో నల్గొండ, వరంగల్ జిల్లాలో ఎర్ర జెండా ఎగిరింది భూమి కోసమే, భుక్తి కోసమే, విముక్తి కోసమే. తెలంగాణ ఉద్యమం కూడా ఎగిసింది. చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తినిచ్చింది. భూమిపై ఆధిపత్యం పెరిగిన ప్రతిసారి తిరుగుబాట్లు వచ్చినట్లుగా చరిత్ర చెబుతోంది. భవిష్యత్తులో భూ యాజమాన్య హక్కులు, సరిహద్దులను నిర్ణయించే అధికారాన్ని ప్రభుత్వం లైసెన్స్డ్ సర్వేయర్ల చేతిలో పెట్టబోతున్నది. తప్పులకు తావిస్తే ప్రభుత్వంపై భూ యజమానులు తిరుగుబాటు చేసే అవకాశం ఉన్నది. ఏంది ఇప్పుడు మీరు చేసిందని అడుగుతున్నాం. మీరు చేసిన పని ఏంది? సర్వేయర్లను నియమిస్తే మొత్తం పోయినట్టేనా? అసలు ఎంత భయంకరంగా ప్రజల్ని మోసం చేస్తున్నారు వీళ్ళు, ఎంత దారుణంగా. వాస్తవమే, భూమి మీదనే యుద్ధం జరిగింది. మేము ప్రతిరోజు చెప్తున్నాం, భూమి మీదనే ఫోకస్ జరగాలి. ఎందుకంటే ఒక కుటుంబానికి 1 ఎకరం భూమి ఉంటే ఎంత ఆత్మగౌరవంతో బతకగలుగుతారు ఒకసారి ఆలోచించండి. కానీ ఎవడి చేతిలో ఉంది వాళ్ళ భూమి అంతా? ఏ వర్గాల చేతిలో ఉంది భూమి అంతా? రైతు బంధు పైసలు మీరు లెక్కలు తీయండి. రైతు భరోసా పైసలు 9,000 కోట్లో 8,000 కోట్లో ఎవరికి మెజారిటీగా ఎవరి అకౌంట్లలో పడుతున్నాయో ఒక్కసారి లెక్కలు తీయండి. మీరు కడుతున్న ప్రాజెక్టుల నీళ్లు ఎవరి భూముల్లోకి ఎక్కువగా పోతున్నాయో లెక్కలు తీయండి. సామాన్య ప్రజల చేతిలో ఉన్న ఆ గుంట, అరెకరం, 2 ఎకరాలు ఉంటే ఒకడేమో RRR అనే, ఒకడేమో ఎక్స్టెన్షన్ వైర్లనే, ఒకడేమో రోడ్ అనే, ఇంకోటనే మొత్తం లేపేసారు. ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర 30,000 ఎకరాలు తీసుకున్నారు 4th సిటీ పేరుతో. కేసీఆర్ ఏమో ఫార్మా సిటీ పేరుతో 15,000 ఎకరాలు తీస్తే ఇక మంచిగా అవకాశం దొరికిందిరా నాయన అని ఫార్మాను ఎత్తేసి ఆ 15,000కి ఇంకా 15,000 సేకరించి 30,000 ఎకరాల్లో ఆడ ఫార్మా సిటీ ఏర్పాటు చేసి 4th సిటీ అంటున్నాడు. మొత్తం దాదాపుగా అన్ని లంబడోళ్ళ భూములే ఉన్నాయి. మొత్తం అందరం లేపేసింది అక్కడి నుంచి. మీ భూములు పోయినాయా? మీ కుటుంబాల భూములు పోయినాయా? అక్కడ చాలా వెంచర్లు ఉన్నాయి. బటర్ఫ్లై సిటీ అని ఒక వెంచర్ ఉంటుంది, దాదాపు 3,000 ఎకరాల్లో విస్తరించిండు. వాని గుంట భూమి పోయిందా? ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మనం రోజంతా దీని మీద డిబేట్ పెట్టి మాట్లాడుతుండొచ్చు. ఇవన్నీ కూడా చాలా దారుణమైన, దుర్మార్గమైన మాటలు ఇవన్నీ. ముఖ్యమంత్రి గారు భూ సమస్యలు లేవని మీరు అంటున్నారు. భూ సమస్యలు ఉన్నాయి, ఇంకా సృష్టిస్తూనే ఉన్నారు. మీకు సంబంధించిన వాళ్ళ దగ్గరికే మొత్తం ఫైల్స్ అన్నీ పోతున్నాయి. ఇందులో అపోజిషన్ ఓడు, అధికారం అని ఏమీ లేదు. ఇలా బీఆర్ఎస్ ఓడు కలిసిండు, బీజేపీ ఓడు కలిసిండు, కాంగ్రెస్ ఓడు కలిసిండు, అందరు ముగ్గురు కలిసి ఈ మొత్తం దందాన్ని చేస్తున్నారు. బీఆర్ఎస్ ఓటమికి ధరణినే కారణమట. మరి మీరేం చేసారు? ధరణినే కారణమైతే మీరేం చేసారు వచ్చాక?
ధరణి పోర్టల్ లోగో ఏంది ఇది, లోగో మార్చి డిజైన్ మార్చి భూభారతి అని పెట్టిరు. మొత్తం ధరణిలో ఉన్నవే ఉన్నాయి, మొత్తం యాజ్ డిజ్గా ఉన్నాయి, ఏం లేదు అందులో. ఇంకా ప్రైవసీ ఆప్షను అందరి భూములు అందరికీ కనబడాలి అని ఆ ప్రైవసీ ఆప్షన్ ఉంటే ఇంతకుముందు ఆ ప్రైవసీ ఆప్షన్ తీసేస్తామన్నారు, స్టిల్ కంటిన్యూ అవుతున్నది. ఏంది ఇది, ఎవరికి చెప్తారు ఇది అంతా? ఏం తెలియనోడికి చెప్పాలా? అయితే ఇంకొక విషయం చూడండి, నిన్న ఒక వీడియో చూసిన, ఆయన ఎవరు, సబితా ఇంద్రారెడ్డి కొడుకు మాట్లాడుతున్నాడు. 111 జీవోని మేము ఎత్తేసేట అధికారంలోకి రాగానే మొత్తం వెంచర్లు వేసి పడేస్తారట. ఒరి అమ్మ ఏంది ఇది అసలు? ఇప్పటికే హైదరాబాద్లో పీల్చడానికి గాలి లేదరా నాయన అంటే మొత్తం 111 జీవో అన్నట్టు రద్దు చేసేసి కేసీఆర్ నుండి ఈ పాటికి అయ్యేపోయేదట. 111 జీవోని రద్దు చేసి వీళ్ళ కుటుంబాలు కట్టుకున్న ఫామ్ హౌస్లకి అన్నింటికి ఓకే చెప్పేసి మొత్తం వెంచర్లు చేసి పడేస్తారట. అసలు ఎంత దారుణమైన విషయం అది. అపోజిషన్లో ఉన్న లీడర్లే చెప్తున్నారు. ఒక స్కూల్ గురించి గొప్పగా రాశారు, వేరే వసతులు లేని స్కూల్ గురించి ఎందుకు రాయరు? ఎందుకంటే వాళ్ళు రాస్తే ఈ పేపర్లు మంచి పేపర్లు ఎందుకైతే ఇవి, అది జర్నలిజం ఎందుకైతుంది?